Good afternoon, children. Good afternoon, sir. How are you, children? Fine, sir. How are you, sir? I am fine. Okay, children. Today, let me start Unit 6.2. అంటే 6.2 యూనిట్ను మొదలు పెడతాను. అంటే 6.2 పాఠాన్ని మొదలు పెడుతున్నాను. మీరు ఈ పాఠ్య పుస్తకాల్లోనూ చూసుకోవచ్చు, అంటే టెక్స్ట్ బుక్స్లో చూసుకోవచ్చు. యూ నౌ లుక్ అట్ ద స్క్రీన్. ఇక్కడ స్క్రీన్ను బాగా గమనించండి. అబ్జర్వ్ ద స్క్రీన్ కేర్ఫుల్లీ. హ్యావ్ యూ అబ్జర్వ్డ్ చిల్డ్రన్? గమనించారా? Yes, sir. వాట్ ఆర్ యూ సీయింగ్? ఇంటి పెరటి తోట. ఇంటి పెరటి తోట. ఓకే, ఇంట్లో ఉండేటువంటి పెరటి తోట, గార్డెన్. ఇది ఒక గార్డెన్, తోట. ఇక్కడ వాట్ యు హూ ఆర్ దేర్ హియర్? ఎవరున్నారు? చిల్డ్రన్, పిల్లలు ఉన్నారు. అంటే బాయ్స్, గర్ల్స్ ఉన్నారు. వాట్ ఆర్ దే డూయింగ్? వాళ్ళు ఏం చేస్తున్నారు? డ్రాయింగ్. ఓకే, దే ఆర్ డ్రాయింగ్. ఓకే, దే ఆర్ రీడింగ్. ఓకే, దే ఆర్ రీడింగ్. వాట్ డు యు రీడ్? యు రీడ్ వాట్? ఏం చదువుతారు మీరు? స్టోరీ బుక్స్. దే ఆర్ ఆల్సో రీడింగ్ స్టోరీ బుక్స్. వాట్ దే ఆర్ డూయింగ్? స్టోరీ బుక్స్. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంకా వాట్ ఆర్ దేర్? రాబిట్ ఉంది, క్రో ఉంది, డాగ్ ఉంది, క్రో ఉంది, ఫ్లవర్స్. అంటే there are animals and birds in the garden. ఓకే, గార్డెన్లో ఏమున్నాయి? అనిమల్స్, బర్డ్స్ ఉన్నాయి. అంటే రెక్కలు ఉండేటువంటి జంతువులన్నింటినీ బర్డ్స్ అంటారు, అంటే పక్షులు. అనిమల్స్ అంటే 4 కాళ్ళు ఉండేటువంటివన్నీ ఉంటాయి. కొన్ని అయితే అడవుల్లో ఉంటాయి, కొన్ని అయితే ఇండ్లలో మనం పెంచుకోవచ్చు. ఇంట్లో పెంచుకునేటువంటి అనిమల్ను పెంపుడు జంతువులు, డొమెస్టిక్ అనిమల్స్ ఏమంటాము? హియర్ ఆల్ ఆర్ డొమెస్టిక్ అనిమల్స్ ఆర్ హియర్. చూడండి, ఇంట్లో పెంచుకునేటువంటి జంతువులే ఉన్నాయి, తోటల్లో ఉండేటువంటి, మనకు దగ్గరలో ఉండేటివి. కానీ కొన్ని జంతువులు అడవుల్లో కూడా ఉంటాయి. వాటి పేర్లను కూడా మనము తెలుసుకుందాం. ఓకే, యూ హ్యావ్ ఆన్సర్డ్ ఇన్ ఏ గుడ్ మేనర్. బాగా జవాబులు చెప్పారు. ఇప్పుడు మీరు స్క్రీన్లో ఇంకా కొన్ని పదాలను చూస్తారు. యు సీ సో మెనీ వర్డ్స్, న్యూ వర్డ్స్ ఆన్ ద స్క్రీన్. యూ హ్యావ్ టు లిసన్ టు మీ. ఐఎమ్ గోయింగ్ టు రీడ్. అబ్జర్వ్. ఓకే, ఫస్ట్ క్యాట్. అంటే మీకు తెలుసు కదా, క్యాట్, పిల్లి. అలాంటి పిల్లి బాగా అరవండి. వెరీ గుడ్. నెక్స్ట్ డాగ్ లాగా అరవండి అన్న. వెరీ గుడ్. నెక్స్ట్ ఎలిఫెంట్ అంటే ఏమి? ఏనుగు. ఏది పొడవుగా ఉంటుంది నాయన? తొండం. దాన్ని ఏమంటారు? ట్రంక్ అంటారు. దాన్ని అరిచేదాన్ని ట్రంపెట్ అంటారు. దాన్ని అంటే భీకరంగా అరుస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కౌ. ఎట్లా అరుస్తుంది అన్న? ఆవు అంబా అంటుంది. వెరీ గుడ్. మీ ఇంట్లో కూడా ఉందా? వెరీ గుడ్. ఆవు ఏమిస్తుంది అన్న? మిల్క్. ఇట్ గివ్ మిల్క్. ఓకే, నెక్స్ట్ రాబిట్. కుందేలు. బొమ్మలో చూస్తున్నారు కదా, దాని తాకితే ఎట్లుంటుంది అన్న? అది మెత్తగా ఉంటుంది. కానీ దాని గోర్లు ఎట్లుంటాయి చూస్తున్నారా? చాలా పదులుగా ఉంటాయి, వెరీ షార్ప్. దాన్ని పట్టుకునే దానికి పోతే ఏం చేస్తుంది? గోర్లతో గీకేస్తుంది. కాబట్టి దాన్ని చూస్తే దగ్గర దాన్ని పట్టుకునే దానికి పోద్దండి, అది గోకేస్తుంది. ఓకే, వెరీ షార్ప్ నెయిల్స్. అంటే కాలు గోర్లు చాలా వాడిగా ఉంటాయి. తెల్లగా అందంగా ఉంటుందా? వెరీ గుడ్. గోట్. మేక. ఎట్లుంటుంది మేక? ఏమంటుంది చెప్పండి? వెరీ గుడ్. 2 కొమ్ములు ఉంటాయి. హార్న్స్ అంటారు దాన్ని. కొమ్ములు ఏమంటారు? హార్న్. వెనకలు ఇంకోటి కూడా ఏమి ఉంటుంది? దాన్ని టెయిల్ అంటారు. ఏమంటారు?
టైల్ అంటారు. వెరీ గుడ్. నెక్స్ట్ స్నేక్. స్నేక్ అంటే పాము. పాము ఏం చేస్తుంది? కాటేస్తుంది. ఊరికే అయినా కాటేస్తుందా? ఏం చేస్తుంది? ఫుడ్ అంటే దానికి పడగ విప్పి ఇట్లా ఆడుతూ ఉంటుంది. దాన్ని ఫుడ్ అంటారు దాన్ని. ఆ పాము ఎట్లా బుస కొడుతుంది నాన్న? అంటుంది. వెరీ గుడ్. లయన్. లయన్ అంటే సింహం. సింహం అంటే మీకు ఇష్టమా? భయం కూడా కదా. మీరు ఎక్కడ చూసింటారు సింహాన్ని? అడవి పోయిన వాళ్ళు జూలో. కరెక్ట్. మనం అడవిలోకి పోలేము, జూలో కనిపిస్తాయి. ఓకే. లయన్ గడ్డం లాగా జూలు ఉంటుంది. జూలు చూసేదానికి భయంకరంగా ఉంటుంది. ఫియర్ఫుల్. లావుగా ఉంటుందా? వెరీ గుడ్. టైగర్. పులి. దీన్ని చూస్తారా? దీనికి ఏముంటాయి శరీరం పైన? చారలు ఉంటాయి. బాగా గమనించినాడు వీడు. ఎక్కడ? జూలో చారలు కూడా గమనించినాడు. వెరీ గుడ్. వెరీ గుడ్. మంకీ. ఎట్లా? ఒక చోట ఉండదు, కొమ్మల్లో ఎగురుతా ఉంటుంది. కోతి ఎట్లా అరుస్తుంది నాయన? అని అరుస్తూ ఉంటుంది. పిల్ల కోతి అది. గొడవలు కూడా చేస్తూ ఉంటుంది సార్. వెరీ గుడ్. డీర్. జింక నాయన. జింక దేనికి? చింగ్ అని చిందులు వేస్తుంది. కానీ చూసేదానికి బాగుంటుందా? అందంగా ఉంటుంది కదా. దానిపైన దాని శరీరం పైన ఏముంటాయి? మచ్చలు ఉంటాయి కదా. గోధుమ రంగులో ఉంటాయి కదా. అంటే మీకు చాలా ఇష్టం కదా అది. చిన్న కొమ్మలు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఔల్. గుడ్లగూబ. ఎట్లా అరుస్తుందో తెలుసా మీకు? గుడ్లగూబ తెలియదా? ఈసారి గమనించి చెప్పండి. ఓకే. జీబ్రా. కంచర గాడిది. జీబ్రా అంటే ఏమంటారు? కంచర గాడిది. దానిపైన ఏముంటాయి? చారలు ఉంటాయి. నల్ల చార. బాగా గమనించాడు వీడు. తెల్ల చార నల్ల చార ఉంటుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. అందుకే దానిపైన చారలు ఉంటాయి కాబట్టి రోడ్లో కూడా జీబ్రా క్రాసింగ్ అంటారు దాన్ని. వెరీ గుడ్. జిరాఫీ. పొడవాటి మెడ ఉంటుంది. అది ఎత్తైన చెట్లు ఇట్లా తీసుకొని ఆకులను తింటా ఉంటుంది. జిరాఫీ. పొడవాటి కాళ్ళు కూడా ఉంటాయి. చిన్న తోక ఉంటుంది. వెరీ గుడ్. పిగ్. అంటే పంది. మూతి ఎట్లుంటుంది చూసినారా? ముందుకు ఇట్లా ఉంటుంది పంది. పిగ్. అది చూడడానికి అసహ్యంగా ఉంటుంది. బేర్ అంటే ఎలుగుబంటి. దీంతో కూడా జాగ్రత్తగా ఉండాలా. ఎలుగుబంటి నల్లగా ఉంటుంది. దానికి వెంట్రుకలు ఉంటాయి. హెయిర్. దాని నోరు కూడా ముందు ఇట్లా కూర్చుగా ముందుకు వచ్చి ఉంటుంది. ఎట్లయితే పందికి నోరు ఉంటుందో దీనికి కూడా కొంచెము అట్లాగే ఉంటుంది. మీరు ఎప్పుడైనా జూలో చూసారా? హ్యావ్ యూ సీన్ ఇన్ ద జూ? నెక్స్ట్ బఫెలో. బఫెలో అంటే గాడిద కాదు నాయన, ఎనుము. ఏ రంగులో ఉంటుంది అది? బ్లాక్. బఫెలో కూడా ఏమి ఇస్తుంది? మిల్క్. ఓకే. దాని కొమ్ములు బాగుంటాయి. షీప్. గొర్రెకి ఏముంటుంది శరీరం పైన? వెంట్రుకలు ఉంటాయి, మెత్తగా ఉంటాయి. దాంతో కోట్లు చేస్తారా? వెరీ గుడ్. షీప్ అంటే గొర్రె. దానికి కూడా కొమ్ములు ఉంటాయి సార్. హార్స్. గుర్రం స్వారీ చేయాలంటే మీకు ఇష్టం కదా. ఎప్పుడైనా మీరు గుర్రం బండిలో ఎక్కిన? పార్క్లో, తిరుపతిలోనా? నువ్వు కూడా చూసినావా? ఎప్పుడైనా గుర్రం ఎక్కి స్వారీ చేసినారా మీరు? గుర్రం బండి ఎక్కినారు? వెరీ గుడ్.
డాంకీ, గాడిద. దీని వెనకలు నిల్చుకోకూడదు. ఏం చేస్తుంది? వెనకలు నిల్చుకుంటే కాబట్టి దీని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఉపయోగిస్తారు దీన్ని? బరువులు మోసేదానికి చాకలోళ్ళు, ఈ ఉప్పు అమ్మేవాళ్ళు దానిపైన పెట్టుకొని వస్తారు కదా, దాని కూడా వేసుకొని వస్తారు కదా చాకలోళ్ళు. పాలు కూడా నువ్వు తాగారా? అనేది మామూలుగా తాగకూడదు కానీ తాగుతూ ఉంటారు. డాంకీ, గాడిద. దాన్ని బరువులు మోయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ధోబీ అంటే చాకలివాడు, వాషర్మ్యాన్. మళ్ళీ ఈ బిజినెస్ పీపుల్ వాళ్ళు ఉప్పు అమ్మేవాళ్ళు, సాల్ట్ అమ్మేవాళ్ళు. ఉల్, తోడేలు. ఇది భయంకరమైంది. ఎగిరి పట్టుకొని తినేస్తూ ఉంటుంది. చనిపోయినటువంటి అడవిలో పడేటువంటి ఉండేటువంటి కూడా తిలుస్తూ ఉంటుంది. తోడేలు చీల్చి వేటాడి కూడా తింటుంది. వెరీ గుడ్. ఇట్ విల్ హంట్. నెక్స్ట్ ఇంకా డొమెస్టిక్ అనిమల్స్ అంటే పెంపుడు జంతువులు తెలుసా? మీరు ఇంటి దగ్గర ఏవేవి పెంచుకుంటారు చెప్పండి చూద్దాం. నెక్స్ట్ కౌ. నెక్స్ట్ goat, నెక్స్ట్ rabbit, నెక్స్ట్ sheep. నెక్స్ట్ horse, వెరీ గుడ్. pig, నెక్స్ట్ donkey. వెరీ గుడ్. క్యాట్. పిల్లిని కూడా పెంచుకుంటాం కదా ఇంటి దగ్గర. ఏం చేస్తుంది ఆయన పిల్లి? ఎలుకల్ని పట్టుకొని అంతేకాకుండా మనం ఏమారినప్పుడు ఏం చేస్తుంది? ఇంట్లో ఉండే పాలు దొంగలిచ్చేస్తుంది. సో ఇట్ విల్ క్యాచ్ ఫిష్ అండ్ డ్రింక్ మిల్క్. ఓకే. డాగ్. కుక్కని ఎందుకు పెట్టుకుంటాం? దొంగలను పట్టుకుంటుంది. కావాలి. ఇట్ విల్ వాచ్ డాగ్ అంటారు. అంటే మనల్ని కాపలా కాస్తుంది. వాచ్, ఇంటికి కాపలా కాస్తుంది. పోలీసుల దగ్గర కూడా కౌ మీకు తెలిసి చెప్పారు. గోట్ మేక. ర్యాబిట్ తెలుసు. షీప్ తెలుసు మీకు. హార్స్. పిగ్. డాంకీ. Now you have to answer questions based on this picture. అంటే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, మీరు వాటికి జవాబు చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. వాట్ డు యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ చిత్రంలో ఏం చూస్తున్నారు మీరు? పిల్లలు అంటే చిల్డ్రన్. పక్షులు అంటే బర్డ్స్. జంతువులు అంటే అనిమల్స్. వెరీ గుడ్. ఫ్లవర్స్ ఆల్సో. వెరీ గుడ్. ఫ్లవర్స్ ఆల్సో. సో లెట్ us ట్రీ ఆల్సో అంటే చెట్టు కూడా ఉంది. ఓకే. నెక్స్ట్ ఆన్సర్ ఫర్ యూ. ఏ గార్డెన్. అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఒకటే మాట చెప్పానంటే ఏం కనిపిస్తుంది? ఇది ఒక తోట చిత్రం. వాట్ ఆర్ ద చిల్డ్రన్ టాకింగ్ అబౌట్? దేని గురించి వారు మాట్లాడుతూ ఉంటారు? దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఇక్కడ ఏమేమి ఉన్నాయి? జంతువులు, పక్షుల గురించి. సో దే ఆర్ టాకింగ్ అబౌట్ బర్డ్స్ అండ్ అనిమల్స్. దేని గురించి మాట్లాడుతున్నారు? వాట్ ఆర్ ద చిల్డ్రన్ టాకింగ్ అబౌట్ అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? లెట్ us see the answer. జవాబు చూద్దాం. Animals and birds. Very good. Next, name the animals in the picture. ఈ చిత్రంలో కనిపిస్తుండేటువంటి కొన్ని జంతువుల పేర్లు, పక్షుల పేర్లు చెప్పండి. యు స్టార్ట్. నెక్స్ట్ rabbit, నెక్స్ట్ dog, నెక్స్ట్ crow, నెక్స్ట్ goat నెక్స్ట్ horse, very good. So let us see the answer. Monkey, కోతి. Rabbit అంటే ఏమి? సే rabbit కుందేలు. డాగ్ అంటే కుక్క. స్క్విరల్ అంటే మీరు ఇంతవరకు మనం నేర్చుకోలేదు కదా. స్క్విరల్ అంటే ఏమి ఉంటుంది? దానికి పైన ఇట్లా చారలు ఉంటుంది. అది ఎప్పుడు ఏమి ఎగరేస్తూ ఉంటుంది? తోకను ఎగరేస్తూ ఉంటుంది. కిచ్చాను అరుస్తూ ఉంటుంది. తోకను ఎగరేస్తూ ఉంటుంది. ఏం తింటుంది అది? ఫ్రూట్స్ తింటూ ఉంటుంది అది. దాని తోక అది తాకితే కూడా మెత్తగా ఉంటుంది. దాన్ని స్క్విరల్ అంటే ఏమి? ఉడత. ఓకే. క్రో అంటే కాకి. క్యాట్ అంటే స్పారో, పిచ్చుక.
సో మంకీ, ర్యాబిట్, డాగ్, స్క్విరల్, క్రో, cat and sparrow. Next, there are some animals in this picture. Do you have any of them at home? ఇక్కడ కొన్ని జంతువులు పక్షులు ఉన్నాయి. అవేమైనా కొన్ని మీరు ఇంటి దగ్గర పెంచుకుంటున్నారా? Do you have Yes, sir. at your home అంటే మీ ఇంటి దగ్గర ఉన్నాయా? Very good. Dog. Next. Cat. Cat. Next. Sparrow. Sparrow, not cow. Cow. కౌ. సో ఏం పెంచుకుంటారు? మామూలుగా ఆవు పెంచుకుంటారు, పిల్లి పెంచుకుంటారు, కుక్కను పెంచుకుంటారు కదా. ఎస్, ఐ హ్యావ్. నెక్స్ట్, విచ్ అనిమల్స్ డూ యూ లవ్? వై? మీకు ఇష్టమైనటువంటి జంతువు ఏది? ఎందుకు మీ అదంటే ఇష్టం చెప్పండి. తెలుగులో కూడా చెప్పచ్చు, ఇంగ్లీష్లో అయినా చెప్పచ్చు. చెప్పండి. Rabbit. ర్యాబిట్. వై? సార్ అది అందంగా తెల్లగా ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ వైట్. ఓకే, నెక్స్ట్, విచ్ అనిమల్ యూ లైక్? చిలుక సార్. చిలుక అంటే ప్యారెట్. ఎందుకంటే నీకు ఇష్టం? పచ్చగా అందంగా ఉంటుంది. So it is very green and beautiful and it will సార్ మాటలు. బాగా తీయటి మాటలు చెప్తుంది. Very sweet voice. Which animal you like? హార్స్. Horse. Why? బ్యూటిఫుల్. It is beautiful. Okay, చూడ్డానికి అందంగా ఉంటుంది. మీకు ఇంటికి కూడా ఉపయోగపడుతుంది కదా. దాన్ని హాయిగా దాని మీద కూర్చుంటే ఎక్కడ కావాలంటే అక్కడ, మట్టి రోడ్లు అయినా సరే ఏ రోడ్లనైనా మనము ఒక ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు. నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. క్యాట్. ఐ లైక్ క్యాట్. వై? ఇట్ క్యాచ్ ఫిష్ అండ్ ఇట్ విల్ ప్లే విత్ యూ. అంటే పిల్లి ఉంటే ఏం చేస్తాం, అక్కడ ఒక వస్తువుని అట్లేస్తే మెల్లగా పోయి తీసుకొని వస్తుంది. మళ్ళీ ఇంట్లో ఏం చేస్తుంది, బాల్తో కూడా ఆడుకుంటుంది. మళ్ళీ దాన్ని ఎలకలను పట్టేస్తుంది. అందుకంటే నాకు ఇష్టం. ఐ లైక్ క్యాట్. ఇట్ ప్లే విత్ మీ. నాతో ఆడుకుంటుంది. క్యాచ్ ర్యాట్. ఏం చేస్తుంది? ఎలుకలను పట్టుకుంటుంది. ఈ వీడియోను తిరిగి తిరిగి చూడండి. ప్రశ్నలకు జవాబులు చెప్పడం బాగా నేర్చుకోండి. ఈ పదాలు కొన్ని మాత్రమే, ఒక 5-6 పదాలు రాసుకొని నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్.